స్వల్పకాలంలోనే నేను పార్టీలోకి ఆహ్వానించిన స్వల్పకాలంలోనే నాకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి, అదేవిధంగా ఏఐసిసి మన మాణిక్యం ఠాగూర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్, ముఖ్యంగా పెద్దలు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెస్ అండ్ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ బలోపేతం కొరకు కృషి చేయాలని చెప్పినటువంటి పిసిసి వైస్ ప్రెసిడెంట్ జకరయ్య అన్న గారికి, అదేవిధంగా ఈ కడప జిల్లా అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు గారికి, ఇక్కడ ఉన్నటువంటి అన్న సత్తారన్న గారికి, ఇక్కడ ఉన్న నాయకులందరికీ, ఎక్స్ఎమ్మెల్యే కమలమ్మ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పటిష్టమైన పార్టీ. మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇంకా ఎంతోమంది మేధావులు మన ఒక దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ, అనాదిగా ఉన్నటువంటి పార్టీ, తల్లి లాంటి పార్టీ. ఆ పార్టీ వల్లనే మన దేశం సుభిక్షంగా ఇంతవరకు ఉండగలిగింది. కానీ కొన్ని కారణాల వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో బలహీనపడింది. కానీ పటిష్టమైన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీలోనే ఎంతోమంది పేదలు, కుల మతాలకు అతీతంగా ఎంతోమంది బాగుపడిన రోజులు ఉన్నాయి. ఈ దేశం అభివృద్ధి చెందిన రోజులు. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను పార్టీలోకి రావడం జరిగింది. ఈ పార్టీ యొక్క పటిష్టత కోసం నేను కృషి చేయాలని చెప్పేసి ఈయన ఎటువంటి సందేహం లేకుండా వీళ్ళు అడిగిన వెంటనే ఈ పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా కృషి చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప పార్టీ, కానీ ఈరోజు ఎంతోమంది దాని గురించి విమర్శ చేస్తూ అనవసరంగా వాళ్ళ స్వలాభాల కోసము కాంగ్రెస్ పార్టీ శవము, కాంగ్రెస్ పార్టీ ఇది అని తను మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నాకెంతో బాధ అనిపించి నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ. ఇంతకుముందు ఒక ఇంగ్లీష్ పోయిట్ అన్నారు, మెన్ మే గో మెన్ మే కమ్ ఐ మే బీ గోయింగ్ ఫర్ ఎవర్ అనేసి, ఒక రివర్ అనేది ఒక పోయిట్ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ పారే నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది, తల్లిలాగే ఉంటుంది. జనాలు, నాయకులు వస్తారు పోతూ ఉంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ నిశ్చలంగా ఉండే పార్టీ. కాబట్టి ఆ పార్టీకి తాను ఎంతో గౌరవించాల్సిన బాధ్యత ఉంది. మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కాంగ్రెస్ పార్టీని ఎంతో గౌరవించాలి. ఎంతోమంది నాయకులు ఆ పార్టీల నుంచి, ఇప్పుడు వివిధ పార్టీలకు వెళ్ళిన వాళ్ళంతా ఆ పార్టీల నుంచి వచ్చి పోయిన వారే. అది గుర్తుంచుకోవాలా. ఎంతసేపు ఉన్నా కూడా స్వలాభం కోసం చూసుకోకూడదు. తర్వాత వారి యొక్క అభివృద్ధి కోసం చూసుకొని అనవసరంగా మాటలు మాట్లాడకూడదని నేను ప్రతి ఒక్క నాయకునికి విన్నవించుకుంటూ ఉన్నాను. మనం అందరము కలిసి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పార్టీ లేదు, మన స్టేట్ను విభజించింది అని మాట్లాడుతూ ఉన్నారు. స్టేట్ను విభజించినప్పుడు ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉన్నారు కదా, అందరి ఆమోదంతోనే అది విభజింపబడింది. కానీ ఈనాడు అదే పార్టీ మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ అంటున్నారు. ఎంతో యువతకు ఉపాధి కల్పిస్తూ అంటున్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు ఏర్పాటు చేస్తా అంటారు, స్టీల్ ప్లాంట్. తర్వాత ఇక్కడ మన కడప జిల్లాలో ఏర్పాటు చేస్తామంటున్నారు. ప్రతి ఒక్కటి మిగతా పార్టీలు అయితే మేము చేయిస్తామంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ నేను చేస్తాను అంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రేపు రాబోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, నేను నియోజకవర్గం కానీ జిల్లాలో ఉండే వాళ్ళందరినీ కోరుకునేది ఏమంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో గత ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎంత కృషి చేసినారు, కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంత మనకు అభివృద్ధి చెందింది, ఎంతమంది బాగుపడినారని ప్రతి ఒక్కరికి తెలిసింది. వారి కుమార్తె గత 10 సంవత్సరాలు వారు చూసినారు రాష్ట్ర పరిస్థితులు. చూసిన తర్వాత అదే రక్తం ఆమె రాజశేఖర రెడ్డి గారి రక్తం ప్రవహిస్తుంది. కాబట్టి ఆమె ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వల్ల ఆహ్వానించిన వెంటనే పిసిసి అధ్యక్ష పదవి చేపట్టి ఆమె ఆడగూతురైనా కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ప్రజా సంక్షేమం కోసం ఆమె ఎంతో పాటుపడుతూ ఉన్నప్పుడు అందరము మనం ప్రోత్సహించవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఆ రకంగా కష్టపడడం అనేది ఆమె స్వార్థం కోసం కాదు, మనందరి కోసము, మన రాష్ట్ర ప్రయోజనాల కోసము. మిగతా ఇంతకుముందున్న పార్టీలన్నీ అది చేస్తాం ఇది చేస్తామన్నారు, కానీ ఎవరు చేయలేదు. ఉన్న పరిస్థితుల్లో అందరము ఎవరి కొద్దీ, ఎవరి కుటుంబము, ఎవరి పరిస్థితి వాళ్ళే అని చూసుకుంటే రాష్ట్రానికి ఎవరు అనే ఉద్దేశంతో, ఎందుకంటే వారి తండ్రి గారు అంత సేవ చేసినారు కాబట్టి వారి తండ్రి గారి యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆమె తిరుగుతూ ఉన్నప్పుడు ఆమెతో కలిసి మేమందరం కలిసి పోరాడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలా. ఈ నియోజకవర్గం
నియోజకవర్గంలో ఒక్కొక్కరు ఎవరి ఇండ్లు వాళ్ళు చక్కబెట్టినట్టు ఒక్కొక్కరు ఎవరి నియోజకవర్గం వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈసారి తప్పకుండా కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు. ఆయన భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తూ ఉన్నారు. ప్రజల కోసం ఆయన చెప్తా ఉన్నారు. ఏంది యవనస్తులు యంగ్ యూత్కు ఉద్యోగ అవకాశాలు, తర్వాత బడుగు బలహీన వర్గాల వాళ్ళ అభివృద్ధి కోసము ఇవన్నీ పాటుపడాలనేసి వారు ఎంతో శ్రమతో వారు అక్కడ చేస్తూ ఉన్నారు. షర్మిలమ్మ గారు ఇక్కడ తను కూడా ఎంతో కష్టపడతా ఉన్నారు. అటువంటి షర్మిలమ్మ గారిని మనం సపోర్ట్ చేయాల్సింది పోయి కొందరు స్వార్థంతో అసెంబ్లీలోనే అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మన భారత సంస్కృతి అది కాదు. ఆడబిడ్డలను ఎంతో గౌరవించే సంస్కృతి. ఆడబిడ్డలను ఎంత ఆడబిడ్డ బాధపడకూడదు, కన్నీరు పెడితే మా కుటుంబానికి క్షేమం కాదనేటువంటి మన భారతదేశంలో ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయంకి వచ్చేది ప్రజలు ఎన్నుకునేది ఎందుకు? వాళ్ళు మన క్షేమం కోసం వాళ్ళని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఇంతమంది నాయకులను ఇంతమంది ఓట్లు వేసి నాయకులను అసెంబ్లీకి పంపించేది ఎందుకు? వారి బాగోగులు చూడాలా. ఒక కుటుంబానికి తండ్రి ఏ విధంగానో, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, ఒక ప్రతినిధి తండ్రి అనే ఉద్దేశంతో పంపించినప్పుడు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది నాకైతే చాలా మనసు కలిసివేస్తూ ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలా. రాజకీయంగా వచ్చేది స్వలాభం కోసం కాదు, ఎవరో మెప్పు పొందడానికి మాట్లాడడానికి కాదు. నా ఇంట్లో కూడా తల్లి చెల్లి ఉన్నారు. ఒక ఆడబిడ్డనంటే ఆమెను అన్నట్లే. అది కాకుండా రాష్ట్ర క్షేమం కోసం బయటకు వచ్చిన ఆ బిడ్డను ఆ విధంగా మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు. కాబట్టి ఇదంతా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదంతా అందరూ వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ దేశము, ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ పటిష్టమైన పార్టీ. ప్రాంతీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాంట్లో ఒక నియంత పాలన, ఒకరు చెప్పిందే వేదం. కానీ ఇక్కడ అందరూ పాలకులే, అందరూ కలిసి పనిచేయాల్సిన వాళ్ళు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. ఈ కులం ఆ కులం అనేది ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరినీ ఏకతాటిపై నడిపించే పార్టీ. కాబట్టి అందరూ ఈ బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. తప్పకుండా ఈ బద్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఉన్న ఇట్లా వైసీపీలో ఉన్న నాయకులు కావచ్చు, ఇట్లా తెలుగుదేశంలో ఉన్న నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. రాష్ట్రంలో చాలా అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి దాన్ని గుర్తించి ఎవరైతే ప్రజాక్షేమం కావాలనుకుంటున్నారో, ఎవరైతే బాగుండాలనుకుంటారో, నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సమయంలో ఈ మీడియా ద్వారా బద్వేల్ నియోజకవర్గాన్ని కోరుకుంటూ, అదేవిధంగా కడప జిల్లా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అధికార ప్రతినిధిగా వారు నాకు ఎంతో నమ్మకంతో నాకు బాధ్యతలు ఏర్పాటు చేసినందుకు పార్టీ పటిష్టత కోసం నేను అన్ని విధాల కృషి చేస్తానని హృదయపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను.